టాలీవుడ్ క్రేజీ హీరో రామ్ చరణ్ అప్కమింగ్ మూవీ రచ్చ ఎలా ఉండబోతోంది? టైటిల్ కు తగ్గట్టుగా పక్కా మాస్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతున్న ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటి? ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. ఆరెంజ్ తర్వాత మళ్లీ తన రేంజ్ ను ప్రూవ్ చేసుకోవడానికి చాలా కేర్ఫుల్ గా రామ్ చరణ్ ఎంచుకున్న మూవీ రచ్చ. యంగ్ డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. మగధీర తరువాత ఆ స్థాయిలో హిట్ కొట్టేందుకు రామ్ చరణ్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. శాసనాలు ఆపచాలని తాపముందిగా శత జన్మలైనా ఆగిపోని అంతులేని యాత్ర చేసి నింగిలోని తార నన్ను చేరుకుందిరా గుండెలో నగార ఇక మోగుతోందిరా. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటనే విషయంపై ఇటు మెగా ఫ్యాన్స్ తో పాటు అటు ఫిల్మ్ నగర్ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. స్టోరీ ప్రిపరేషన్ కోసం చాలా టైంతో పాటు ఎంతో కేర్ కూడా తీసుకుంటున్న మెగా ఫ్యామిలీ చరణ్ కోసం ఎలాంటి సబ్జెక్ట్ ఎంపిక చేసిందో అనే ఇంట్రెస్ట్ చాలా మందిలో ఉంది. పైగా స్టార్ డైరెక్టర్స్ ను కాదని సంపత్ నంది చేతిలో చెర్రీ సినిమా పెట్టడం మెగాస్టార్ ప్లాన్ ఏంటో చాలా మందికి అర్థం కావడం లేదు. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుండా ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా కాదంటే నా మీ గొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా ఒకసారి చూసినే వలచానాలను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. మరోవైపు రచ్చ సినిమా స్టోరీ ఒకప్పటి ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లోని ఆంధ్రావాలా లాంటిదే అనే వార్తలు కూడా సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఒక పేదింటి అబ్బాయి పెద్దింటి అమ్మాయి మధ్య నడిచే మాస్ ప్రేమ కథే రచ్చ సబ్జెక్ట్ అని కొందరు చెప్పుకుంటున్నారు. అయితే సినిమా అంతా పక్కా మాస్ స్టైల్లో ఉంటుందని అనుకుంటున్నారు. ఏదేమైనా మగధీర వంటి సూపర్ హిట్ ను ఎంజాయ్ చేసిన రామ్ చరణ్ మరోసారి ఆ రేంజ్ హిట్ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. నిజంలా నిన్ను చూడందే ఊరుగోరమ్మా మనసిదే ప్రేమ నువ్వంటే